అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్లో 7వ తరగతిలో సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 7వ తరగతికి సంబంధించి ఆంగ్ల పాఠ్యపుస్తకంలో మొట్టమొదటి పాఠ్యాంశం 3 క్వశ్చన్స్. ఇది 2 భాగాలుగా ఉంది. పార్ట్ 1 అనేది చూద్దాం. ఈ 3 క్వశ్చన్స్ రాసింది లియో టాల్స్టాయ్. 3 క్వశ్చన్స్ అంటే 3 ప్రశ్నలు. ఇది మీకు పేజ్ నెంబర్ 7లో ఉంటుంది ఈ యొక్క టెక్స్ట్ బుక్లో. చూద్దాం. ద థాట్ కేమ్ టు ఎ సర్టెన్ కింగ్. ఒక రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, హీ వుడ్ నెవర్ ఫెయిల్. అతను ఎప్పుడు కూడా ఓడిపోడు. ఎప్పుడు? ఇఫ్ హీ న్యూ ద 3 థింగ్స్. 3 విషయాలు గనక అతనికి తెలిస్తే అతను ఎప్పుడు ఓడిపోడు. ఎవరు కనిపించింది ఇది? రాజుగారికి కనిపించింది. 3 విషయాలు తెలియాలి, అప్పుడు అతను ఓడిపోడు. దీస్ 3 థింగ్స్ వర్, ఆ 3 విషయాలు ఏంటంటే, వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా మొదలు పెట్టాలంటే ఏది సరైన సమయం. విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు, ఎవరి మాట వినాలి. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ, ఏ పని చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సరైన సమయం, సరైన వ్యక్తి, సరైన పని. ఇది వాట్ ఈస్ ద రైట్ టైం, సరైన సమయం. నెక్స్ట్ సరైన వ్యక్తి, నెక్స్ట్ సరైన పని. ఏది? ఈ 3 కూడా తెలియాలి ఆయనకి. ఒక పనిని మొదలు పెట్టాలంటే సరైన సమయం ఏంటి? విచ్ పీపుల్ షుడ్ ఈ లిజన్ టు, ఎవరి మాట వినాలి, సరైన వ్యక్తులు ఎవరు, నేను ఆ మాట వినదగ్గ వాళ్ళని ఫాలో అవ్వగల వ్యక్తులు ఎవరు. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ, అసలు సరైన పని ఏంటి, ఏం చేయాలి ముందు. ద కింగ్ దేర్ ఫోర్ సెంట్ మెసెంజర్ త్రూ అవుట్ హీస్ కింగ్డమ్. మెసెంజర్స్ ఏం చేశాడు? తన రాజ్యం అన్నిటికి పంపించాడు. ప్రామిసింగ్ ఎ లార్జ్ సమ్ ఆఫ్ మనీ టు ఎనీ వన్ హూ వుడ్ ఆన్సర్ దీస్ 3 క్వశ్చన్స్. ఈ 3 ప్రశ్నలకి గనక ఖచ్చితమైన సమాధానం గనక చెబితే వాళ్ళకి మంచి పైకం అనేది చెల్లించడం జరుగుతుందని చెప్పారు. మెనీ వైజ్ మెన్, చాలా తెలివిగల వాళ్ళు వచ్చారు. కేమ్ టు కింగ్ బట్ దే ఆల్ ఆన్సర్డ్ హీస్ క్వశ్చన్స్ డిఫరెంట్లీ. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్గా చెప్పాడు. కనీసం ఎక్కువ మంది దీనికి ఏకీభవిస్తున్నారు అనేది కాదు, ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా చెప్పడం జరిగింది. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న విషయానికి వచ్చేసి, సమ్ సెడ్ ద కింగ్ మస్ట్ ప్రిపేర్ ఏ టైం టేబుల్. సరైన సమయం ఏంటి అన్న ప్రశ్నకి, ఏదైనా పని మొదలు పెట్టడానికి సరైన సమయం ఏంటి అంటే టైం టేబుల్ రాసుకోండి. అండ్ దెన్ ఫాలో ఇట్ స్ట్రిక్ట్లీ. ఏం చేస్తారు? ప్రతిరోజు ఆ టైం టేబుల్కి స్టిక్ అవ్వండి, ఆ పనులనే చేయండి. ఓన్లీ ఇన్ దిస్ వే దే సెడ్ కుడ్ హీ డూ ఎవ్రీథింగ్ ఎట్ ఇట్స్ ప్రాపర్ టైం. అప్పుడు మీరు సరైన సమయానికి ప్రతిదీ చేయగలుగుతారు. అదర్స్ సెడ్ దాట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు డిసైడ్ ఇన్ అడ్వాన్స్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్. సరైన సమయంలో సరైన పని చేయాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఏది ఇంపార్టెంటో ఆ పని చేయాలి, సరైన సమయానికి చేయాలంటే అది కుదరని పని అని చెప్పారనమాట. ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్. కొంతమంది ఏమని చెప్పారంటే, అన్ని రాజ్యంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ గమనించుకోవాలి. దట్ వాస్ గోయింగ్ ఆన్ అంటే వెళ్తున్నాయి. అండ్ అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్. రాజుగారి ఏవైతే వ్యసనాలు ఉన్నాయో, ఏవైతే నాట్యాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఆనందపడే, అవన్నీ ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్ నెససరీ అట్ ద టైమ్. ఆ సమయానికి కరెక్ట్ పని ఏదో అది చేసుకోవాలి. రాజుగారు ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ మానుకోవాలి. ఎట్ అదర్స్ సెడ్ దట్ కింగ్ నీడెడ్ ఏ కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్ హూ వుడ్ హెల్ప్ హిమ్ యాక్ట్ ఎట్ ప్రాపర్ టైం. సరైన సమయానికి అన్ని పనులు చేయడానికి తెలివిగల వాళ్లతో ఒక సభని ఏర్పాటు చేసుకోవాలి. కౌన్సిల్ ఆఫ్ వైజ్ మెన్. This was because one man would find it impossible to decide correctly without help from others the right time for every action. కాబట్టి సరైన సమయానికి సరైన పని చేయాలి అంటే ఒకళ్ళ వల్ల చేత కాదు, 1 man వల్ల కాదు, ఇంపాసిబుల్. కాబట్టి హెల్ప్ ఫ్రమ్ అదర్స్, ఈ యొక్క ఎవరైతే ఉన్నారో సలహాదారులు, వీళ్ళని తీసుకొని వాళ్ళ చేత ఏం చేయాలి? ఆ పనులన్నీ చెప్పి ఆ కరెక్ట్ సమయానికి కరెక్ట్ పని అప్పుడు చేయడం జరుగుతుంది అని చెప్పారు. But then others said that there were some things which could be urgent. కానీ కొంతమంది ఏం చెప్పారంటే, కొన్ని హఠాత్తుగా తల మీద పడతాయి, అత్యవసరమైపోతాయి,
కొన్ని చెప్పలేము, అత్యవసరాలు వస్తాయి అన్నమాట. దీస్ థింగ్స్ కుడ్ నాట్ వెయిట్ ఫర్ ద డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్. అప్పుడు సలహాదారులు ఈ కౌన్సిల్ అందరూ కలిసి తీర్చేలోగా ఆ పని ఏమైపోతుంది, డిలే అయిపోతుంది, సరైన సమయాన్ని దాటిపోతుంది. ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద రైట్ టైం ఫర్ డూయింగ్ సంథింగ్, సరైన పని సరైన సమయానికి చేయాలి అంటే ఇట్ ఈస్ నెససరీ టు లుక్ ఇన్ టు ఫ్యూచర్. భవిష్యత్తులోకి తొంగి చూడగల వ్యక్తి అయి ఉండాలి. రాబోయే నష్టాన్ని కష్టాన్ని ఎవరు చెప్పాలి, ముందే చెప్పాలి. ఓన్లీ మెజిషియన్స్ కుడ్ డూ దాట్. మంత్రగాళ్ళు మాత్రమే చెప్పగలరు. అది ఎవరు చెప్పగలరు, కేవలం మంత్రగాళ్ళు మాత్రమే. అంజనం వేసో లేకపోతే ఏదో ఒకటి రాళ్ళు వేసో లేదా బూడిద ఏదో సంథింగ్ వాళ్ళు మాయ చేసి మొత్తానికి ఏం చేస్తారు, భవిష్యత్తును మనకు చూపిస్తారు. అప్పుడు మాత్రమే సరైన సమయానికి సరైన పని చేయగలం. ద కింగ్ దేర్ ఫోర్ వుడ్ హ్యావ్ టు గో టు మెజిషియన్స్. కాబట్టి రాజు మంత్రగాళ్ల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. కాబట్టి సరైన సమయానికి సరైన పని ఏదైతే చేయాలో, సరైన టయానికి ఆ పని చేయాలో, దాని గురించి ఇంత రవస్ అనేది జరిగింది. ఇప్పుడు రెండో ప్రశ్నకు వచ్చేసి సెకండ్ క్వశ్చన్, సరైన వ్యక్తి, ఏ వ్యక్తి మాట వినాలి? సమ్ సెడ్ దట్ ద పీపుల్ మోస్ట్ నెసరీ టు కింగ్ వర్ హిజ్ కౌన్సిలర్స్. ఏం చెప్తున్నారు, సరైన వ్యక్తి ఎవరంటే కౌన్సిలర్స్, సలహాదారులు. అదర్స్ సెడ్ ద ప్రీస్ట్, కాదు, ఎవరు, బోధకులు, ఎవరైతే ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తుంటారో మతం సంబంధించి పూజారులు ఉంటారు కదా వారిని. ఏ ఫ్యూ అదర్స్ చోస్ ద డాక్టర్స్. ఇంకొంతమంది ఏం చెప్పారంటే సరైన వ్యక్తులు ఎవరంటే డాక్టర్లు అని చెప్పారు. ఎట్ అదర్స్ సెడ్ దట్ సోల్జర్స్ వర్ ద మోస్ట్ నెసరీ. సరైన వ్యక్తి ఎవరి మాట వినాలంటే సలహాదారులని కొంతమంది, కాదు పూజారులు, కాదు డాక్టర్లు, కాదు సైనికులు, ఈ విధంగా. టు ద థర్డ్ క్వశ్చన్, మూడో ప్రశ్న ఏంటి, సరైన పని ఏంటి? ఏ పని ద్వారా ఏ పని చేస్తే అతనికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంటే సమ్సెట్ సైన్స్, కొంతమంది సైన్స్ అని చెప్పారు. అదర్స్ చోస్ ఫైటింగ్, లేదు రాజుగారి ముఖ్యమైన పని ఏంటంటే పోరాడడం. ఎప్పుడు మీరేం చేయాలి, సరైన పని అంటే యుద్ధ విద్యలు నేర్చుకుంటా ఉండాలి. ఇంకొంతమంది ఏం చెప్పారు, రిలీజియస్ వర్షిప్, కాదు ఏ అపాయం రాకుండా దేవుణ్ణి పూజిస్తూ ఉండాలి. కొంతమంది ఏం చెప్పారు, సైన్స్ని ఆశ్రయించాలన్నారు. కొంతమంది ఏమో లేదు దేవుణ్ణి ఆశ్రయించాలన్నారు. ఇంకొంతమంది ఏమో అంటే పూజలు పునస్కారాలు చేస్తూ ఉండాలని, ఒకళ్ళేమో యుద్ధం చేస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. యాజ్ ద ఆన్సర్స్ టు హీస్ క్వశ్చన్స్ వర్ సో డిఫరెంట్, ద కింగ్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ గేవ్ నో రివార్డ్. ఈ విధంగా ఎవరిది మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఎవరికి రివార్డు ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ డిసైడెడ్ టు సీక్ ద అడ్వైస్ ఆఫ్ ఎ సర్టెన్ హర్మిట్. అయితే ఆయన ఒక యోగి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. హూ వాజ్ వైడ్లీ నోన్ ఫర్ హిజ్ విజ్డమ్. ఆయనకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ద హర్మిట్ ఎవరికి, ఆ యోగికి. ఆ యోగిని కలవడానికి రాజుగారు వెళ్దామని నిశ్చయించుకున్నారు. ద హర్మిట్ లివ్డ్ ఇన్ ఎ వుడ్ విచ్ హీ నెవర్ లెఫ్ట్. ఆయన అడవిలో ఉంటారు, ఎప్పుడు కూడా ఆ అడవిని దాటి రాడు ఆయన. ఎవరు, ఆ యోగి. హీ సా నో వన్ బట్ సింపుల్ పీపుల్. ఆయన ఎవ్వరికి కూడా తనని కలవడానికి అవకాశం లేదు, కేవలం సామాన్యులకు మాత్రమే. అండ్ సో ద కింగ్ పుట్ ఆన్ ఆర్డినరీ క్లోత్స్. పుట్ ఆన్ అంటే ధరించడం. కాబట్టి రాజుగారు ఏం చేశారంటే సామాన్యమైన దుస్తులు ధరించారు. బిఫోర్ హీ రీచ్ ద హర్మిట్స్ హట్, ద కింగ్ లెఫ్ట్ హిజ్ హార్స్ విత్ హీస్ బాడీ గార్డ్ అండ్ వెంట్ ఆన్ అలోన్. గో ఆన్ అంటే అట్లా నడుచుకుంటూ వెళ్ళారని. ఈయన ప్రాంతానికి కొద్ది దూరంలో ఇవన్నీ అన్నీ వదిలిపెట్టేసి సామాన్యమైన దుస్తులు ధరించి నడుచుకుంటా, చాలా దూరం నడుచుకుంటా ఈ యొక్క యోగి గారి యొక్క హట్కి వెళ్ళడం జరిగింది. యాజ్ ద కింగ్ కేమ్ నియర్ ద హర్మిట్స్ హట్, తర్వాత ఆ యోగి గారి యొక్క హట్ అంటే పూరిపాక ఇల్లు అని అనుకున్నాం. హర్మిట్స్ హట్ అంటే యోగి గారి ఇల్లు అనమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. దగ్గరికి వెళ్ళగానే హీ సా ద హర్మిట్ డిగ్గింగ్ ద గ్రౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్. ఈ యొక్క హట్కి ముందు ఏం చేస్తున్నాడు, ఆయన గుంట తవ్వుతున్నాడు. ఎవరు, యోగి గారు. హీ గ్రీటెడ్ ద కింగ్ అండ్ కంటిన్యూడ్ డిగ్గింగ్. వెంటనే ఏం చేశారు, రాజుగారికి నమస్కారం చెప్పి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఏం చేస్తున్నారు, గుంట తవ్వుతున్నారు. ద హర్మిట్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్. హర్మిట్ ఆ యోగి గారు ఎలా ఉన్నారు, ఓల్డ్, వృద్ధుడు అండ్ బలహీనంగా ఉన్నాడు. అండ్ యాజ్ హీ వర్క్డ్ హీ బ్రెత్ హెవీలీ హీ బ్రీత్డ్. తాను పని చేసుకుంటూ చాలా రొప్పుతా ఉన్నాడు. చిన్న పని అయినప్పటికీ కూడా చాలా రొప్పుతా ఉన్నాడు. కారణం ఓల్డ్ అయిపోవడం.
ద కింగ్ వెంట్ అప్ టు ద హర్మిట్ అండ్ సెడ్, రాజుగారు ఆ యోగి గారి దగ్గరికి వెళ్ళి, ఐ హ్యావ్ కమ్ టు యూ, నేను మీ దగ్గరికి వచ్చాను, వైజ్ హర్మిట్, ఓ తెలివైన యోగి గారు, టు ఆస్క్ యూ టు ఆన్సర్ 3 questions, నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. హౌ కెన్ ఐ లెర్న్ టు డూ ద రైట్ థింగ్ ఎట్ రైట్ టైం, సరైన సమయానికి సరైన పనిని ఎలా చేయాలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. హూ ఆర్ ద పీపుల్ ఐ నీడ్ మోస్ట్, నాకు ఎలాంటి ప్రజలు కావాలి, అంటే సరైన వ్యక్తులు ఎవరు, సైంటిస్ట్లా, పూజార్లా, డాక్టర్లా ఎవరు, లేదా సైనికులా ఎవరు, అండ్ వాట్ ఎఫర్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, సరైన పనులు ఏంటి, అంటే యుద్ధం నేర్చుకుంటూ ఉండాలా నేను, లేదా పూజ చేసుకుంటూ ఉండాలా నేను, ఏం చేయాలి. ద హర్మిట్ లిజన్ టు ద కింగ్ బట్ డిడ్ నాట్ స్పీక్, యోగి గారు విన్నారంతా సావధానంగా, కానీ ఏమీ మాట్లాడలా. ఈ వెంట్ ఆన్ డిగ్గింగ్, వెంట్ ఆన్, గో ఆన్, చూసాక గో ఆన్ అంటే అంతే కంటిన్యూగా తన పని చేసుకుంటా పోవడం. ఏం చేస్తున్నాడు కంటిన్యూస్గా అంటే తవ్వుకుంటున్నాడు. యు ఆర్ టైర్డ్ సెడ్ ద కింగ్, రాజుగారు ఏం చెప్పారు, అయ్యా మీరు బాగా అలసిపోయారు, లెట్ మీ టేక్ ద స్పేడ్, ఆ పార నాకు ఇవ్వండి, అండ్ వర్క్ ఇన్ యువర్ ప్లేస్, అండ్ మీ బదులుగా నేను ఆ గుంటను నేను తవ్వుతాను. థ్యాంక్స్ సెడ్ ద హర్మిట్, హర్మిట్ గారు థ్యాంక్స్ చెప్పారు, గివింగ్ ద కింగ్ హిస్ స్పేడ్, ఆ పారనేమో రాజుగారికి ఇచ్చారు. దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్, తర్వాత ఆ నేల మీద ఆ హర్మిట్ గారు కూర్చోవడం జరిగింది, అంటే యోగి గారు. పేజ్ నెంబర్ 10 అండి. వెన్ ద కింగ్ హ్యాడ్ డగ్ 2 beds, 2 తవ్వారు గుంటలు లాంటివి, బహుశా దేనికంటే బెడ్స్ అంటున్నారు, దేనికంటే పూల మొక్కల కోసం ఆ తవ్వడం అనేది జరుగుతూ ఉండొచ్చు. హీ స్టాప్డ్ అండ్ రిపీటెడ్ హిస్ క్వశ్చన్స్, 2 బెడ్స్ ఇట్లా తవ్విన తర్వాత పూల కోసం ఆ పని ఆపేసి అండ్ తన ప్రశ్నల్ని మరలా రిపీట్ చేశారు. సరైన సమయం ఏంటి, సరైన వ్యక్తులు ఎవరు, సరైన పని ఏంటి అని అడగడం మొదలుపెట్టారు. ద హర్మిట్ గేవ్ నో ఆన్సర్, మళ్ళీ యోగి గారు ఎలాంటి ఆన్సర్ చెప్పలా. బట్ స్టూడ్ అప్, నించున్నాడు, స్ట్రెచింగ్ అవుట్ హిస్ హ్యాండ్ ఫర్ ద స్పేడ్, అదిగో ఇలా చేయి చాపారు, ఎవరు, యోగి గారు చేయి చాపారు, ఎందుకని ఆ పారని ఇవ్వమని. అండ్ సెడ్, నౌ యూ రెస్ట్ అండ్ లెట్ మీ వర్క్, ఇప్పుడు యోగి గారు ఏం చెప్పారంటే, బాబు నువ్వు తవ్వి అలసిపోయినట్టున్నావు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను పని చేస్తాను అని యోగి గారు స్టార్ట్ చేశారు మళ్ళీ అది తవ్వడం. బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డిగ్, కానీ రాజుగారు ఏం చేశారు, ఆ పార ఏదైతే చేయి పార తవ్వేది ఉంటుందో అది ఇవ్వకుండా తవ్వడం మొదలుపెట్టారనమాట. 1 hour passed, గంట గడిచింది. అండ్ దెన్ అనదర్, మరలా ఇంకో గంట గడిచింది. సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద ట్రీస్, ఇక సూర్యాస్తమయం అనేది అయింది, అంటే చెట్ల చాటున వెళ్తున్నాడంటే ఏందర్థం, సూర్యాస్తమయం అవడం మొదలైంది. అండ్ లాస్ట్ ద కింగ్ స్టక్ ద స్పేడ్ ఇన్ టు గ్రౌండ్ అండ్ సెడ్, ఇంకా చివరిగా అట్లా పారతో అట్లా తవ్వుతూ అడిగానమాట. ఐ కేమ్ టు యూ వైజ్ మ్యాన్, నేను మీకోసం వచ్చాను తెలివైన యోగి గారు, ఫర్ అన్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్, నాకు సమాధానం చెప్తారని నేను ఎంతో ఆశతో వచ్చాను. ఇఫ్ యూ కెన్ గివ్ మీ నో ఆన్సర్, మీరు ఒకవేళ నాకు సమాధానం లేదు దీనికి అన్నారనుకోండి, టెల్ మీ సో, చెప్పండి, ఐ విల్ రిటర్న్ హోమ్, నా ఇంటికి నేను పోతా. హియర్ కమ్స్ సమ్వన్ రన్నింగ్, ఇంతలో ఒకళ్ళు పరిగెత్తుకుంటా వస్తున్నారు. సెడ్ ద హర్మిట్, హే చూడు ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారని యోగి గారు అనడం జరిగింది. ఇక్కడితో పార్ట్ 1 అనేది ఎండ్ అవుతుందండి. ఈ యొక్క 3 questions లియో టాల్స్టాయ్ ఎవరైతే రాశారో ఇక్కడితో పార్ట్ 1 అనేది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక 2 ప్రశ్నలు అనేవి ఈ పార్ట్ 1 తర్వాత అడగడం జరిగింది. వై డిడ్ కింగ్ వాంట్ టు నో ఆన్సర్స్ టు 3 questions, ఈ 3 ప్రశ్నలకి సరైన సమయం ఏంటి ఓ పని చేయడానికి, సరైన వ్యక్తులు ఎవరు నేను వినడానికి, అండ్ సరైన పని ఏంటి చేయడానికి. ఇది ఎందుకు అడగాలనుకున్నానంటే ఆయన టు బీ సక్సెస్ఫుల్ ఆల్వేస్, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అనేది రాజుగారి తపన ఎప్పుడు. ఇక ఇది ఒక సూత్రం లాగా, టు బీ సక్సెస్ఫుల్ ఆల్వేస్, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అనమాట. నెక్స్ట్, మెసెంజర్స్ వర్ సెంట్ త్రూ అవుట్ ద కింగ్డమ్ టు ఫెచ్ వైజ్ మెన్, అంటే యాక్చువల్గా మెసెంజర్స్ ముందు రాజుగారు పంపిస్తారు, అందరిని పంపిస్తారు, చాలామందిని. ఎందుకు తెలివైన వాళ్ళని తెమ్మనా కాదు, టు ఫైండ్ ఆన్సర్స్ టు క్వశ్చన్సా కాదు, ఎందుకని వాళ్ళని తెప్పిస్తే వాళ్ళ చేత రాజుగారు వినాలి, అది జరగాల్సింది. వైజ్ హర్మిట్ కోసం ముందు అట్లా వైజ్ హర్మిట్ కోసం పంపించలేదు, రాజుగారే
స్వయంగా వెళ్ళారు. కాబట్టి టు అనౌన్స్ ఏ రివార్డ్ ఫర్ దోస్ హూ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్స్, అంటే అనౌన్స్ చేయడానికి రాజుగారికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చెప్పిన వాళ్ళకి మంచి బహుమానం ఇస్తారు అని అన్ని వైపులా వెళ్ళి చాటింపు వేశారనమాట వీళ్ళు. అది జరిగింది. సో ఇవి 2 ప్రశ్నలకి సమాధానం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4వది అనమాట. ఇది టు అనౌన్స్ ఏ రివార్డ్ ఫర్ దోస్ హూ కుడ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇదండి. పార్ట్ 2 వీడియో కూడా త్వరలోనే మీకు అందుబాటులో ఉంటుంది. ఐకార్డ్స్ ద్వారా మిగతా ఏవైతే లెసన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు టోటల్ సిలబస్ మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. పాఠ్యాంశాలు ఉంటాయి కాబట్టి దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఎ లాట్.